శాంతి 5/5/2024 అవ్యక్త మురళి ఆధారంగా ఆజ్ఞాకారులుగా అయి తండ్రి సమానంగా అయ్యేందుకు యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, తండ్రికి అతి ప్రియమైన ఆత్మను. తండ్రిని హృదయపూర్వకంగా స్మృతి చేస్తాను. బాప్దాదా నాకు ప్రేమగా దృష్టినిస్తున్నారు. ఒక సుందరమైన వదనపు దృశ్యం ఎదురుగా వస్తుంది. ఆకాశంలో ఒక అలౌకిక సరోవరం ఉన్నది. సరోవరం మధ్యలో కమల పుష్పం పైన బాప్దాదా విరాజమానమై ఉన్నారు. వారి నుండి దివ్య శక్తుల తరంగాలు వెలువడుతూ ఉన్నాయి. దూర దూరాల నుండి అనేక పక్షులు నలువైపుల నుండి బాప్దాదా వైపుకు ఎగురుతూ వస్తున్నాయి. అయితే ఆ పక్షులన్నీ చేరుకునేందుకు ఒక మార్గంపై నడవాల్సి ఉంటుంది. ఆ మార్గం తెల్లని ప్రకాశంతో మెరుస్తూ కనిపిస్తుంది. కానీ ఎగురుతూ ఎగురుతూ కొన్ని పక్షులు ఆ మార్గం నుండి బయటికి వస్తున్నాయి. కేవలం కొన్ని పక్షులు మాత్రమే చివరి వరకు ఆ మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళగలిగాయి. గమ్యానికి చేరుకోగానే ఆ పక్షులు ఒక సుందరమైన హంస రూపాన్ని తీసుకున్నాయి. ఇప్పుడు ఆ పక్షులు తమ సర్వోత్తమమైన స్థితి యొక్క రూపాన్ని తీసుకుంటున్నాయి. దివ్యమైన సరోవరంలో కమల పుష్పం మధ్యలో బాప్దాదా ఉన్నారు. మరియు వారికి అత్యంత సమీపంగా ఈ దివ్యమైన హంసలు ఉన్నాయి. ఒక్కొక్క హంసను బాప్దాదా ప్రేమగా వారి దగ్గరికి తీసుకుంటున్నారు. వదనంలో ఈ హోలీ హంసల మండలి యొక్క సుందరమైన దృశ్యంలో నేను మగ్నమై ఉన్నాను. ఆత్మనైన నేను బాప్దాదా యొక్క ఇటువంటి ఎన్నుకున్న కోట్లల్లో కొందరి హోలీ హంసల్లో నేనున్నాను. మరియు ఓర్పుతో బాబా యొక్క ఆజ్ఞారూపీ మార్గం పైన చివరి వరకు నడిచే నేను హోలీ హంసను. సదా జ్ఞానరత్నాలను ఎన్నుకునే నేను హోలీ హంసను.
నేను జ్ఞాన రత్నాల ఖజానాలతో నిండుగా ఉన్నాను. సదా బాబాకు సమీపంగా ఉండే హోలీ హంసను. నేను సదా మరియు సహజంగా బాప్ దాదా ఆజ్ఞ పైన నడుచుకునేటువంటి ఆత్మను. తండ్రి రూపంలో, టీచర్ రూపంలో మరియు సద్గురు రూపంలో 3 రూపాలలో ఏ ఆజ్ఞలైతే లభించున్నాయో వాటిపై సదా నడుచుకునే నేను నిశ్చయ బుద్ధి ఆజ్ఞాకారి ఆత్మను. బాబా శ్రీమతంలో నాకు సదా ఉన్నతి ఉంది, రక్షణ ఉంది. నాకు అంతా మంచి, సదా మంచి జరుగుతుంది. ఈ తనువు, మనస్సు, ధనము అన్నీ పరమాత్మ ఇచ్చిన తాకట్టు. నేను అన్నీ కూడా తండ్రికి అర్పించాను. నేను మరియు నాది అన్నదానికి ఇప్పుడు నాలో ఏ స్థానము లేదు. అన్నీ బాబావే. నా రక్షకుడు సర్వశక్తివంతుడు. మనస్సులో యుద్ధం, వ్యర్థ సంకల్పాలు రావడం, దేహాభిమానంలోకి రావడం ఇవన్నీ సమాప్తమైపోయాయి. నేను పాజిటివ్ ఆలోచించే ఆత్మను, సర్వుల శుభచింతకుణ్ణి. నేను పరమాత్మకు సదా సమీపమైన ఆజ్ఞాకారి ఆత్మను. తనువు, మనస్సు, ధనాన్ని సదా చెక్ చేసుకుంటూ ఉంటాను. నా సంకల్పాలు, సమయము, శ్వాస ఎంతో అమూల్యమైనవి. ఒక్క క్షణం కూడా వీటిని నేను వ్యర్థం చెయ్యను. ఈ ఖజానాలను జమ చేయడానికి నేను పూర్తిగా అటెన్షన్ పెడతాను. నా లోపల శుభ భావనల యొక్క, దివ్య శక్తుల యొక్క గుణాల స్టాక్ నిండుగా ఉంది. ఎవరికి ఏ సమయంలో ఏది అవసరమైతే నేను దాతాగా అయ్యి అందరికీ పంచుతాను. నేను మాస్టర్ దాతను. నేను యోగ శక్తి యొక్క వాయుమండలంతో సేవ చేసేటువంటి ఆత్మను. విశ్వానికి సహయోగాన్ని అందించే ఆత్మను. నేను బాబా ఆజ్ఞలపై నడుస్తూ సత్యమైన హృదయంతో తండ్రిని సంతుష్టపరిచే ఆత్మను. నేను
తండ్రికి సమీప ఆత్మను. ఓం శాంతి. ओम शांति। मीठे बच्चे, तुम्हें अभी अल्लाह मिला है तो सुलटे बनो, अर्थात अपने आप को आत्मा समझो। देह समझना ही उल्टा बनना। మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు అల్లా లభించారు అంటే సీదా కావాలి, అంటే కరెక్ట్గా కావాలి. తనను తాను ఆత్మగా గుర్తించుకొని దేహాన్ని సహజంగానే ఇది ఉల్టా అయిపోతుంది. దేహం అనుకుంటే ఉల్టా అయిపోతుంది. ప్రశ్న, किस एक बात को समझने वाले बेहद के वैरागी बन सकते हैं? ఏ ఒక్క విషయాన్ని గుర్తించిన వారు బేహద్ యొక్క వైరాగి కాగలరు. उत्तर, पुरानी दुनिया अब होपलेस है, कब्रिस्तान बनना है. ये बात समझ ले तो बेहद के వైరాగి बन सकते. పాత ప్రపంచం ఇప్పుడు దీనిపైన నమ్మకం లేదు, శ్మశానంగా అయిపోతుంది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి వారు బేహద్ యొక్క వైరాగి అవుతారు. तुम जानते हो अब नई दुनिया स्थापन हो रही. తెలుసు కదా, ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన అవుతుందని. इस रुद्र ज्ञान यज्ञ में सारी पुरानी दुनिया स्वाहा होने. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో పూర్తి పాత ప్రపంచము స్వాహా అయిపోవాలా. యహీ ఏక్ బాత్ తుమే బేహద్ కా వైరాగి బనా దేగి. ఈ ఒక్క విషయమే బేహద్ వైరాగిగా చేస్తుంది మిమ్మలను. తుమ్హారీ దిల్ ఇస్ కబ్రిస్తాన్ సే నికల్ గయీ హై. ఈ కబ్రిస్తాన్, ఈ శ్మశాన వాటిక లాంటి ఈ ప్రపంచం నుండి మీ మనసు తొలగినది. ओम शांति. भूले तो है डबल ओम शांति, क्योंकि दो आत्माएं हैं. యూత్ బాబా తెలియజేశారు, డబల్ ఓం శాంతి ఎందుకు అంటే ఇద్దరు ఆత్మలు ఉన్నారు. దోనో ఆత్మాओं का స్వధర్మ హై శాంతి. అంటే ఇద్దరిది కూడా శాంతి ధామము అయినది, స్వధర్మము. బాబా కా బి స్వధర్మ హై శాంతి. బాబాది స్వధర్మమైనది, బిడ్డలది కూడా స్వధర్మము శాంతి అయినది. ఇస్కో కహా హీ జాతా హై శాంతిధామ్. కాబట్టి శాంతిధామము అని చెప్పుకోవటం జరుగుతుంది. బాపు బి వహా రైతే బాప్ తో సదైవ్ పావన్ హై. తండ్రి కూడా అక్కడే ఉంటారు, అయితే సదా పావనుడు. बाकी जो भी मनुष्य मात्र है वह पुनर्जन्म में अपवित्र बनते हैं. అంటే మనుషులుగా ఉండేటువంటి వారందరూ కూడా పునర్జన్మము తీసుకుంటూ అపవిత్రమైపోవటం జరుగుతుంది. బాప్ బచ్చోं को कहते बच्चे अपने को ఆత్మ समझो. కాబట్టి బాబా తెలియచేస్తారు, పిల్లలు మిమ్మల్ని మీరు ఆత్మగా గుర్తించండి. ఆత్మగా గుర్తించినట్టయితే పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, వారి యొక్క మహిమ కూడా స్మృతి ఉంటుంది. సర్వ కా బాప్ హై और సర్వ కా సద్గతి దాతా భీ హై. వారు అందరి యొక్క తండ్రి అయినారు, మరి అందరి యొక్క సద్గతి దాత కూడా అయినారు. తో సభీ కా బాప్ కే వర్సే పర్ హక్ జరూరు లగ్తా. మరి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి యొక్క ఆస్తి పైన హక్కు ఉంటుంది. బాప్ సే వరసా క్యా మిల్తా. బాబా నుండి ఎటువంటి ఆస్తి లభిస్తుంది? బచ్చే జాన్తే హే బాబా హై హీ స్వర్గ కా రచయిత, తో జరూర్ స్వర్గ కా వరసా హీ దేంగే ఔర్ దేంగే బి జరూర్ నరక్ మే. మరి పిల్లలకి తెలుసు, తండ్రి స్వర్గము యొక్క రచయితుడు, ఖచ్చితంగా స్వర్గము యొక్క ఆస్తి ఇస్తారు. మరి అది ఎప్పుడు ఇస్తారు? ఖచ్చితంగా నరకంలోనే ఇస్తారు.
ఇప్పుడు ఈ సమయంలో నరకకా వరుస దియా హై రావణ్ణే. అయితే నరక ఆస్తి ఇచ్చినది ఎవరు అంటే రావణ. ఈ సమయము అందరూ కూడా నరకవాసిగా అయిపోయారు. ఖచ్చితంగా ఆస్తి రావణ నుండి నరక ఆస్తి ఉంటుంది. నరక అవరు స్వర్గ దోనో హై. నరకము స్వర్గము రెండు విషయాలు ఉన్నాయి. ఏ కౌన్ సున్తే హే. మరి ఈ విషయం ఎవరు వినేది? ఆత్మ వింటుంది. అజ్ఞాన్ కాలమే బి సబ్ కుచ్ ఆత్మ కర్తి. అజ్ఞానంలో ఆత్మనే ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటుంది. మంచే కావచ్చు, చెడే కావచ్చు. పరంతు దేహ అభిమానికే కారణ్ సమझते శరీర సబ్ కుచ్ కర్తా హై. దేహ అభిమాన కారణంగా శరీరము అంతా అని అట్లా అనుకుంటారు. హమారా స్వధర్మ హై శాంతి. అయితే మన స్వధర్మము శాంతి అయినది. ఏ భూల్ జాతే. ఇది మరచిపోవటం జరుగుతుంది. హమ్ రహనే వాలే శాంతి ధామకే. శాంతి ధామంలో ఉండే వారిని నేను అని. యహ్ భీ సమझाना चाहिए कि సచ్ఖండ్ హీ ఫిర్ झूठ ఖండ్ బంతా. మరి ఇది కూడా అర్థం చేయించటం జరుగుతుంది. సత్యఖండమే మరి అసత్యఖండంగా అవుతుంది అనని. భారతము సత్యఖండంగా ఉండింది. తర్వాత రావణ రాజ్యము అసత్యఖండంగా అయిపోయినది. ఏతో కామన్ బాత్ హే. ఇది సాధారణంగా ఇలా జరుగుతుంది అననేది ఉంది. మనిషి క్యూ నహీ సమझ సక్తే. అయితే మనుషులు ఎందుకు తెలుసుకోవట్లేదు? ఎందుకు అంటే ఆత్మ తమో ప్రధానం అయిపోయిన కారణంగా రాయి బుద్ధి అనని చెప్తారు. రాయి బుద్ధి అయిన కారణంగా అలా. జిస్నే భారత్ కో స్వర్గ బనాయా పూచి బనాయా ఉన్కో హీ ఫిర్ పూచారీ బన్ గాలి దేతే హే. ఎవరైతే భారతం స్వర్గంగా తయారు చేసుకోవటం జరిగినదో పూజ్యనీగా అయినారో వారే తర్వాత పూజారిగా అయిపోతారు. మరి వారే గ్లాని కూడా చేస్తూ ఉంటారు. ఇస్మే బి కోయి కా దోష్ నహి. అయితే ఈ విధంగా జరిగే దానిలో ఎవరి దోషము లేదు. కాలచక్రము జరుగుతూ ఉంది కాబట్టి ఇలా ఉంటుంది. బాబా బచ్చంకో సంజాతే ఏ డ్రామా కైసే బనావుబా. అందుకే తండ్రి తెలియచేస్తారు, ఈ విధముగా డ్రామా ఎలా తయారై ఉన్నదో చూడండి. కైసే పూజిసే పూజారి బనే. ఎట్లా పూజనీగా ఉన్నటువంటి వారు పూజారి అయిపోయారు. బాబా అర్థం చేయిస్తారు. ఈ రోజు నుండి 5000 సంవత్సరాల ముందు భారతము ఆది సనాతన దేవీ దేవతా ధర్మంగా ఉండింది. ఇది నిన్నటి మాట. అయితే మనుషులు మర్చిపోయారు. ఏ శాస్త్ర ఆది సబ్ భక్తి మార్గ కే లియే బైట్ బనాయే. ఏదైతే శాస్త్రాలు తయారు చేశారో భక్తి మార్గం కోసం తయారు చేసినవి. శాస్త్ర హై హీ భక్తి మార్గ కే లియే నాకి జ్ఞాన్ మార్గ కే లియే. మరి శాస్త్రము భక్తి మార్గం కోసము అవన్నీ, అయితే జ్ఞాన మార్గం కోసము కాదు. జ్ఞాన్ మార్గ కా శాస్త్ర బంతా హీ నహి. జ్ఞాన మార్గం యొక్క శాస్త్రము తయారు కాదు. బాబా కల్పమును వచ్చి పిల్లలకు నాలెడ్జిని ఇస్తారు దేవతా పదవిని పొందుకునేందుకు. బాపు పడాయి పడాతే హే ఫిర్ ఏ జ్ఞాన్ ప్రాయలోపు హో జాతా. బాబా చదువుని చదివిస్తున్నారు. ఈ చదువు ఈ జ్ఞానము ప్రాయలోపం అయిపోతుంది. తర్వాత సతయుగ్ మే కోయి శాస్త్ర హోతా నహి క్యోంకి వో తో హై జ్ఞాన్ మార్గకి ప్రాలబ్ధ్. మరి సతయుగంలో శాస్త్రాలు ఉండవు. ఎందుకు అంటే అది జ్ఞాన మార్గం యొక్క ప్రాలబ్ధమైనది. 21 జన్మం కోసం బేహద్దు యొక్క తండ్రి నుండి బేహద్దు యొక్క ఆస్తిని పొందుకోవటం ఉంటుంది. తర్వాత రావణ యొక్క ఆస్తి దొరుకుతుంది అర్ధకల్పం కోసము, ద్వాపర కలియుగాలు. జిస్కో సన్యాసి లోగ్ కాగ్ విష్టు సమాన్ సుఖ్ కైతే హై. అయితే దీనికి సన్యాసీలు చెప్తూ ఉంటారు కాగవిష్ట సమానము అని. ఆ సుఖానికి కాగవిష్ట సమానము అని, స్వల్పము అని. దుఃఖ హీ దుఃఖ హై ఇన్కా నామ్ హీ దుఃఖధామ్ హై. దీని పేరు అయ్యే ఉన్నది దుఃఖధామము అని.
దుఃఖమే దుఃఖము. కలియుగము యొక్క ముందు కలియుగకే పహలే హై ద్వాపర్, ఉస్కో కహెంగే ఐసి దుఃఖధామ్. మరి కలియుగము ముందు ద్వాపరము, మరి ద్వాపరం నుండినే దుఃఖధామము అని చెప్పుకోవటం జరుగుతుంది. ఫైనల్ దుఃఖధామ్, ఫైనల్ ఇది దుఃఖధామము. ఆత్మ 84 జన్మములు తీసుకుంటూ కిందికి వచ్చేస్తుంది. బాపు సీడీ చడా దేతే హే. అయితే తండ్రి ఇప్పుడు మళ్ళా ఉన్నత రీతిలో మెట్లు ఎక్కింపచేస్తారు. ఎందుకు అంటే చక్రము ఇది రొటీన్ అవుతూనే ఉండాలా ఖచ్చితంగా. కొత్త ప్రపంచంగా ఉండింది, దేవీ దేవతల యొక్క రాజ్యంగా ఉండింది. దుఃఖకా నామ్ నిషాన్ నహీత. అయితే దేవీ దేవత యొక్క రాజ్యంగా ఉన్నప్పుడు దుఃఖ పేరునే లేదు. కాబట్టి చూపిస్తారు, షేర్ బకరీ ఇక్కటే జల్ పీతే. షేర్ పులి మేక ఒకే కోనేరులో నీరు తాగుతూ ఉన్నట్లు. వహా హింసాకి కోయి బాత్ నహి. అక్కడ హింస విషయాలు లేదు, అహింసకులుగా ఉండటం జరుగుతుంది. అహింస పరమో ధర్మ, దేవీ దేవత ధర్మం అని కూడా చెప్తారు. ఇక్కడ హింస ఉంటుంది. మొట్టమొదట హింస. పహలీ హింస హై కామ్ కటారీ చలానా. మొట్టమొదట హింస అన్నమాట, కామ వికారాలు విసరడము. సతయుగమే వికారీ కోయి హోతా నహి. అయితే సతయుగంలో అంటూ ఎవరు వికారీలు కారు. ఉన్హోంకితో మహిమా గాతే హే. మరి దేవతల యొక్క మహిమా గాయనం కూడా చేస్తారు. లక్ష్మీనారాయణుల యొక్క మహిమా గాయనము ఉన్నది. ఆపు సంపూర్ణ నిర్వీకారి, మర్యాద పురుషోత్తం, అహింసా పరమోధర్మని. మీరు సంపూర్ణ నిర్వీకారీలు, అహింసా పరమోధర్మలు అననేసి. ఏ కలియుగ హే ఐరన్ ఏజెడ్ వరల్డ్. అయితే ఈ కలియుగము ఇనుప యుగం అన్నమాట. ఇనుకో కోయి గోల్డెన్ ఏజ్తో కెహనా సకే. దీనిని బంగారు యుగము అని చెప్పారు. డ్రామా యొక్క విధానము ఇలా తయారై ఉన్నది. సతయుగము శివాలయంగా ఉన్నది. అక్కడ అందరూ కూడా పావనులుగా ఉంటారు. వారి యొక్క చిత్రాలు కూడా దేవతా చిత్రాలు ఉన్నాయి. శివాలయ బనానే వాలే శివబాబా కా భీ చిత్ర హై. మరి శివాలయాన్ని తయారు చేసేటువంటి శివ తండ్రి యొక్క చిత్రం కూడా ఉన్నది. భక్తి మార్గంలో అనేక పేరులు చూపిస్తూ ఉంటారు. వాస్తవంగా పేరు ఒక్కటే, తండ్రి పేరు. బాపుకు అపనా శరీరతో హై నహి. खुद कहते हैं मुझे अपना परिचय देने बाप, रचना के आदि मध्य अंत का ज्ञान सुनाने आना पड़ता है. స్వయం తండ్రి చెప్తారన్నమాట, తన పరిచయాన్ని ఇస్తారు. రచన యొక్క ఆది మధ్యాంతాల యొక్క జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ముझे आकर तुम्हारी సర్వీస్ కర్నీ హోతి. నేను వచ్చి మీ యొక్క సేవని చేయటం జరుగుతుంది అని. మీరే నన్ను పిలుస్తూ ఉంటిరి, పతిత పావన రండి అని. సతయుగంలో అంటూ పిలిచే మాటలు లేదు. ఈ సమయంలో అందరూ కూడా పిలుస్తారు. ఎందుకు అంటే వినాశము సమ్ముఖంలో ఉన్నది. భారతవాసీలు గుర్తిస్తారు మహాభారత యుద్ధం ఇది అని. తర్వాత ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. బాపు భీ కైతే హే మై రాజా వంకా రాజా బనానే ఆయా హూ. తండ్రి తెలియచేస్తారు, నేను రాజుల కంటేనూ రాజాగా తయారు చేసేకి వస్తాను అని. ఆజకల్తో మహారాజా బాదుషాహు ఆది హే నహి. అయితే ఈ రోజుల్లో మహారాజులు లేరు, రాజ్యమును లేదన్నమాట. అభితో ప్రజాక ప్రజాప రాజ్య హే. ప్రజలపైన ప్రజలే రాజ్యం చేయటం ఇప్పుడు. బచ్చే సమజితే హమ్ భారతవాసి సాల్వెంట్ తే. అంటే పిల్లలు గుర్తించుకోవటం కూడా జరుగుతుంది, భారతవాసీలమే మేము ఐశ్వర్యవానుగా ఉంటేమి అని. వజ్రతుల్యమైనటువంటి జీవనంగా ఉండింది. మరి వజ్ర వైడూర్యాలతో తయారు చేసినటువంటి మహల్స్ కూడా ఉండి ఉన్నాయి. కొత్త ప్రపంచంగా ఉండి ఉన్నది. తర్వాత పాతదిగా అయిపోయినది, కొత్త దాని నుండి పాతదిగా అయిపోయినది.
హర్ చీజ్ పురాణితో హోతీ హీ హై. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా పాతదే అయిపోతుంది, కొత్త దాని నుంచి పాతదిగా. जैसे मकान नया बनाते फिर ఆఖరీనుతో ఆయు కమ్ హోతీ జాతి. కొత్త ఇల్లు తయారు చేసినాక సంవత్సరం జరిగే కొద్ది పాతదైపోతూ ఉంటుంది, డల్గా అవుతుంది. కహా జాయేగా యహ్ నయా హై యహ్ ఆదా పురానా హై. అంటే కొన్ని సంవత్సరాలు జరిగినది అంటే పాతది అంటారు, పలానది కొత్తది అని. కొత్తగా చేస్తే కొత్తది అట్లా. ఈ విధంగా పాతగా అయిపోవటము, మధ్యస్థితిగా అవ్వడము. హరేక్ చీజ్ సతో రజో తమో హోతి. ప్రతి ఒక్కటి కూడా సతో రజో తమోగా అవుతుంది. భగవాన్ యొక్క వచనమైనది భగవాన్ మానా భగవాన్. భగవంతుడు అంటేనే భగవాన్. భగవాన్ కిస్కో కహా జాతా యహ్ భీ నహీ జాన్తే. అయితే ఎవరిని భగవాన్ అంటారు అనేది ఎవరికీ తెలియదు. రాజా రాణి హై నహీ. రాజా రాణులు కాదు. యహా హై ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ और उनके ढेर मिनिस्टर सतयुग में यथा రాజా రాణి తథా ప్రజ. బాబా తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు. అయితే చాలామంది ఉన్నారు. సతయుగంలో అట్లా కాదు, ఎట్లా రాజా రాణి ఉంటారో అట్లా అందరూ కూడా అవుతారు. అంటే ఆ యొక్క ఉన్నత రీతి తయారవుతుంది. ఈ విషయాలు బాబా అర్థం చేయిస్తారు. सतयुग के जो मालिक है उन्होंने मिनिस्टर అడ్వైజ్ హోతా నహి. మరి బాబా తెలియచేస్తారు, సతయుగంలో ఎవరు మాలికగా ఉంటారో వాళ్ళు మినిస్టర్ అని. అట్లా కాదు, దర్కార్ నహి, అవసరం లేదన్నమాట. ఈ సమయంలోనే శివబాబా నుండి శక్తిని ప్రాప్తి చేసుకోవటము, పదవిని పొందటం జరుగుతుంది. ఈ సమయము బాబా నుండి ఉన్నతమైనటువంటి సలహాలు లభిస్తూ ఉంటాయి. మరి ఈ సలహాలు ఆధారంతోనే ఉన్నత పదవిని పొందుతారు. ఫిర్ కోయి సే రాయ్ లేంగే నహి. మరి మరొకరి నుంచి సలహాలు తీసుకోవాలి అనే అవసరము ఉండదు. అక్కడ వజీరు ఉండరు, మంత్రులు ఉండరన్నమాట. వజీరు తబ్ హోతే హే జబ్ వామ మార్గమే జాతే. ఎప్పుడు వామ మార్గంలో వెళ్ళటం జరుగుతుందో అప్పుడు మంత్రి అవసరం అవుతుంది. అకల్ చట్ హో జాతి అంటే బుద్ధి పని చేయదు అంతగా, కాబట్టి మంత్రి కావాల్సి ఉంటుంది. కానీ సత్యయుగంలో అలా కాదు, అక్కడ రాజా రాణి ఉంటారు కానీ మంత్రి ఉండరు. मूल बात है विकारी की देह अभिमान से ही विकार पैदा होते. ముఖ్యంగా వికారాల విషయం, ఇది దేహ అభిమానంతోనే వికారాల నుండి జన్మించటం ఉంటుంది. ఉనిమే కామ్ హై నెంబర్ 1. అయితే కామము నెంబర్ 1 అయినదన్నమాట. బాబా చెప్తూ ఉన్నారు, ఈ కామం మహాశత్రువు అని. దీనిపైన విజయాన్ని పొందాలా అంటే కామాన్ని సంహరణ చేసే విజయి కావాలా. బాబానే బహుత్ బార్ సమజాయా హై. బాబా చాలాసార్లు తెలియచేశారు, తనను తాను ఆత్మగా గుర్తించుకోండి అని. మంచి కానీ చెడు కానీ సంస్కారం ఆత్మలోనే ఉంటుంది. యహా హీ కర్మంకో కూటునా హోతా సతయుగమే నహి. అయితే కర్మము అది చాలా డల్గా అయిపోవటం, కిందకి దిగజార్చే విధానము ఇప్పుడు ఇక్కడ ఈ కలియుగంలోనే, సతయుగంలో ఉండదు. వహై సుఖధాం, అది సుఖధామంగా ఉంటుంది. బాబా వచ్చి ఇప్పుడు పిల్లలకు సుఖధామము, శాంతిధామము యొక్క ఆస్తిని ఇస్తారు. సుఖధామము, శాంతిధామము యొక్క వారసులుగా చేస్తారు. బాపు డైరెక్ట్ ఆత్మ ఉన్సే బాత్ కర్తే. బాబా డైరెక్ట్గా ఆత్మలతోనే మాట్లాడతారు. సబ్కో కైతే హే ఆత్మ నిశ్చయ బుద్ధి హో బయట. మరి చెప్తారనమాట, ఆత్మగా నిశ్చయించుకొని బుద్ధిని కూర్చోపెట్టాలి, దేహ అభిమానము వదిలేయాల. ఇది దేహము, ఇది వినాశి అయినది, మీరు అవినాశి ఆత్మ అయినారు.
यह జ్ఞాన్ और कोई में है नहीं అయితే ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు. జ్ఞానం యొక్క విషయము ఎవరికి తెలియని కారణంగా భక్తి చేస్తూ ఉన్నారు. భక్తి కోహి జ్ఞాన్ సమజ్ లియా, భక్తినే జ్ఞానం అనుకునేస్తారు. ఇప్పుడు మీరు పిల్లలు గుర్తించుతారు, భక్తి వేరు జ్ఞానము వేరు. అయితే జ్ఞానం నుండి సద్గతి జరుగుతుంది. భక్తి యొక్క సుఖము అల్పకాలిక కోసము ఉంటుంది. ఎందుకు అంటే పాపాత్మలుగా అయిపోవటము జరుగుతుంది, వికారాలలో వెళ్ళిపోతారు. అర్ధకల్పం కోసము బేహద్దు యొక్క ఆస్తి లభిస్తుంది, బేహద్దు యొక్క ఆస్తి లభిస్తుంది. మరి ఇప్పుడు ఇది పూర్తి అవుతుంది, మీరు మళ్ళీ బాబా యొక్క ఆస్తిని తీసుకునేకి వచ్చి ఉన్నారు. కాబట్టి పవిత్రత, సుఖము, శాంతి అన్నీ కూడా లభిస్తాయి. పిల్లలు మీరు గుర్తించారు, ఏ పురాణి దునియాతో కబ్రిస్తాన్ బన్నీ హీ హై. ఇప్పుడు మీరు గ్రహించటం జరిగినది పాత ప్రపంచము ఇప్పుడు వినాశమైపోతుంది అనని. అవి ఇస్ కబ్రిస్తాన్ సే దిల్ హట జాయే, పరిస్తాన్ నయి దునియా సే మమత్వ లగావో. కాబట్టి ఇది శ్మశాన వాటిక అన్నప్పుడు మీ మనసు దీని నుండి తొలగాల, కొత్త ప్రపంచం పైన మమత్వము జోడించుకోవాలా. जैसे लौकी को बाप नया मकान बनाते तो बच्चों का बुद्धि योग पुराने मकान से निकल गए, మకాన్ సే లగ్ జాతా. మరి బాబా ఎట్లా కొత్త ఇల్లు తయారు చేస్తారు అంటే పిల్లల యొక్క బుద్ధి యోగము పాత ఇంటి పైన ఉండదు, తొలగిపోతుంది, కొత్త ఇంటి వైపు జోడించుకోవటం ఉంటుంది. ఆఫీస్ మే బయట హోగా తో బి బుద్ధి నయే మకాన్ మే హీ హోగి. అంటే వాళ్ళ వర్క్ చేస్తూ ఉండే దానిలో ఆఫీస్లో ఉన్నప్పటికీ కూడా బుద్ధి అంటూ కొత్త ఇంటి వైపునే ఉంటుంది. వహై హద్దుకి బాత్, అయితే అది హద్దు విషయాలు. బేహద్ తండ్రి కొత్త ప్రపంచ స్వర్గ రచయిత కాబట్టి స్వర్గాన్ని రచిస్తూ ఉన్నారు. कहते हैं अब पुरानी दुनिया से ममत्व तोड़ एक मुझ बाबा से जोड़ो. కాబట్టి ఈ పాత ప్రపంచం నుండి సంబంధాన్ని తెంచి తండ్రినైనా నా జతలో జోడించుకోండి అని తెలియచేస్తారు. తుమ్హారే లియే నయీ దునియా స్వర్గ స్థాపన కర్నే ఆయా హూ, మీకోసము కొత్త ప్రపంచ స్వర్గ స్థాపన చేసేకి వచ్చాను అని. అబ్ యహ్ సారీ పురానీ దునియా ఇస్ రుద్ర జ్ఞాన్ యజ్ఞమే స్వాహ హోనీ హై. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పూర్తిగా ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో స్వాహ అయిపోవాలా. సారా జాడ్ తమో ప్రధాన్ జడ్జడి భూత్ హో గయా. ఇప్పుడు ఈ పూర్తి వృక్షము తమో ప్రధానము శిథిల అవస్థని చెందినది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారు కావాలి. तो बाप समझाते हैं यह है नई दुनिया की बातें. కాబట్టి కొత్త ప్రపంచం యొక్క విషయాలు ఇవి. जैसे मनुष्य बीमारी में भी होपलेस हो जाते हैं ना, समझते हैं इनका बचना मुश्किल है. అంటే మనిషి రోగిగా అయ్యి ఉన్నప్పుడు ఇక లాభం లేదు అనిపించినప్పుడు హోప్ పెట్టుకోరు. వైసే దునియా బి అబ్ హోప్లెస్ హే. కాబట్టి ఈ ప్రపంచం కూడా ఇప్పుడు ఉండేటువంటిది కాదు, ఇది మార్పు చెందాలి, కబ్రిస్తాన్గా అయిపోవటం అనేది ఉంటుంది. కాబట్టి దీనిని తలుచుకోకూడదు. దీన్ని ఏం తలుచుకోవాలి? ఇది అయ్యే ఉన్నది బేహద్ యొక్క సన్యాసము. హఠయోగి సన్యాసి సిర్ఫ్ గర్బార్ చోడు జాతే. వాళ్ళు హఠయోగిలు ఇల్లు వదిలేస్తారనమాట. మీరు పాత ప్రపంచము సన్యాసం చేస్తారు, పాత ప్రపంచాన్ని సన్యాసం చేస్తారు, పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. బాబా తెలియచేస్తారు, హమ్తో ఒబీడియంట్ సర్వెంట్ హూ. బాబా తెలియచేస్తారు, నేను మీకు మిక్కిలి సేవకుడిని అయినాను, మీ యొక్క సేవలో ఉపస్థితమైనాను అని. మై బచ్చోం కి సర్వీస్ మే ఆయా హూ.
పిల్లల యొక్క సేవల్లో నేను వచ్చి ఉన్నాను అని. ముझे बुलाया है बाबा, हम पतित बन गए हैं, आप पतित दुनिया और पतित शरीर में आओ. మీరు పిలిచారు కూడా ఈ విధంగా, బాబా పతితంగా అయిపోయినాము, మీరు పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రండి మమ్మలను పావనం చేసేకి అని. నిమంత్రణ దేకో కైసా దేతే హే, మరి నిమంత్రణ చేసేది కూడా ఎలా చేస్తారు? పతిత బనానే వాలా రావణ్ జిస్కో జలాతే రేతే. మరి పతితంగా చేసేది ఎవరు? రావణ. మరి రావణాన్ని కాలుస్తూ ఉంటారు. ఏ బహుత్ కడా దుష్మన్. ఈ రావణ చాలా కఠిన శత్రువు అన్నమాట. జబ్సే యహు రావణ్ ఆయా హే తుమ్కో ఆది మధ్య అంత్ దుఃఖ్ మిలా. ఎప్పుడైతే ఈ రావణ రావటం జరిగినదో అప్పుడు ఆది మధ్య అంతు దుఃఖమే మీకు ఉండింది. విష సాగర్ మే గోతే కాతే రైతే హో. విష సాగరంలో మోసపోతూ ఉంటిరి. అబు బాప్ కైతే హే విష చోడు జ్ఞాన్ అమృత పియో. మరి తండ్రి తెలియచేస్తారు, విషాన్ని వదిలేసి అమృతాన్ని తాగండి, జ్ఞాన అమృతాన్ని అని. आधा कल्प रावण राज्य में तुम विकारों के कारण कितने दुखी बन गए हो. అర్ధ కల్పము రావణ రాజ్యంలో మీరు వికారి అయిన కారణంగా ఎంత దుఃఖీ అయిపోయారు. ఇతనే మత్ వాలే బన్ జాతే హో జో గాలి బయట దేతే హో. అంటే ఇన్ని మతాలు కలిగిన వారుగా అయిపోతారు గ్లాని చేసేదానిలో. గాలి भी इतनी देते हो, कमाल करते हो, जो तुमको पावन विश्व का मालिक बनाते हैं उनको सबसे जास्ती गाली देते हो. అంటే గ్లాని చేసే విధానం కూడా ఎట్లా అంటే ఒక అద్భుత రూపంలో వైభవనీకంగా చేస్తారు. వాస్తవంగా అది చాలా తప్పు. పావన విశ్వ మాలికగా తయారు చేసే వారినే ఎంత గ్లాని చేస్తారు. मनुष्यों के लिए तो कहते हो 84 लाख योनिया और मुझे सर्वव्यापी कह देते हो. మరి మనుషుల కోసం కూడా ఇట్లా మనుషులతో ఇట్లా చెప్పుకోవటం పరస్పరంలో ఉంటుంది. 84 లక్షల యోనులలో భగవానుడు ఉన్నాడు అని, సర్వవ్యాపి అని చెప్తారు. ఏ బి డ్రామా హై. అయితే ఇది కూడా డ్రామాలో ఇలా ఉంది అని తండ్రి తెలియచేస్తున్నారు. తుమ్కో హసి జన్మ భోగి హసి మే సమజాతే హే. అంటే ఈ విధంగా సర్వవ్యాపి అని చెప్పేది చూడండి ఎట్లా ఉండిందో. నవ్వులాటగా అనుకోవటం జరుగుతుంది. అచ్చే అథవా బురే సంస్కార స్వభావ ఆత్మకే హీ హోతీ హే. మంచే కావచ్చు, చెడు సంస్కారమే కావచ్చు, స్వభావము, ఆ సంస్కార స్వభావము ఆత్మలోనే ఉంటుంది. ఆత్మ ఎట్లా తయారు చేసుకుంటుందో అట్లా సంస్కారము. ఆత్మ చెప్తుంది నేను 84 జన్మలు భోగించుతాను అని. ఆత్మ హీ ఏక్ శరీర్ చోడు దూసరా లేతి. ఆత్మనే ఒక శరీరము వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఏబి అభి బాపునే సమజాయా. ఇది కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. డ్రామా యొక్క ప్లాన్ అనుసారంగా మరి బాబా వచ్చి మళ్ళా కరెక్ట్గా తయారు చేస్తారు. ఆ యొక్క విషయాలను తెలియచేస్తారు. మీటే మీటే బచ్చోं को बाप कहते हैं कि यहाँ तुम उन्हें उल्टे होकर नहीं बैठो. ఈ విధంగా చెప్తారు తండ్రి, మధురాతి మధురమైన పిల్లలు అంటూ. ఇక్కడ ఉల్టాగా కావద్దు అననేసి. అప్నేకో ఆత్మ సమజో. స్వయాన్ని ఆత్మగా గుర్తించుకోండి. అబ్ తుమ్కో అల్లాహ్ బాప్ మిలా జో సుల్టా బనాతే. అంటే కరెక్ట్గా స్వచ్ఛంగా తయారు చేసేటువంటి వారు అల్లా తండ్రి మీకు ఇప్పుడు లభించారు. రావణ ఉల్టాగా తయారు చేస్తుంది. ఫిర్ సుల్టాగా అంటే మళ్ళా కరెక్ట్గా తయారు చేసే దాని నుండి మీరు చాలా మంచిగా అవుతారు. ఏక్ నాటక్ హై. మరి బాబా తెలియచేస్తారు ఇది ఒక నాటకము. ఏ జ్ఞాన్ బాపు హీ బయట పతాతే. ఈ జ్ఞానాన్ని తండ్రినే కూర్చొని తెలియచేస్తున్నారు. భక్తి భక్తి అయినది, జ్ఞానము జ్ఞానము.
భక్తి కంప్లీట్గా వేరైనది చెప్తారు. ఏక్ తలాబ్ హే జహా స్నాన్ కర్నేసే పర్యాప్ బన్ జాతి. అంటే ఒక కోనేరు ఉంటుంది, ఆ కోనేరులో స్నానం చేసినట్టయితే పరిస్థాలుగా అయిపోతారు, దేవతలుగా అవుతారు అననేసి. ఫిర్ కే దేతే హే పార్వతీకో అమర్ కథ సునాయి. మళ్ళా చెప్తారు పార్వతీకి అమరకథని వినిపించారు అని. అభి తుమ్ అమరకథ సున్ రహే హో. వాస్తవంగా ఇప్పుడు మీరు అమరకథని వింటూ ఉన్నారు. కేవలము ఒక్క పార్వతి అని కాదు, అయితే అందరూ కూడా ఇప్పుడు అమరకథని వింటూ ఉన్నారు. బాబా తెలియచేస్తారు, ఒక్క పార్వతికినే తెలియచేస్తానా బేహద్ యొక్క విషయం ఇది. అమరలోక్ హే సతయుగు, మృత్యులోక్ హే కలియుగు. కాబట్టి బాబా తెలియచేస్తూ ఉన్నారు, అమరలోకము సతయుగమైనది, మరి మృత్యులోకము కలియుగము. ఇన్కో కాంటోంకా జంగల్ కహా జాతా. మరి ఈ కలియుగాన్ని ముళ్ళ అడవి అని కూడా చెప్తారు. బాపుకో జాంతే హీ నహి. తండ్రిని గుర్తించేదే లేదు. కేతీ బి హే పరంపిత పరమాత్మ హే భగవాన్. చెప్పుకునేకి ఇలా చెప్పుకుంటారు, పరంపిత పరమాత్మ హే భగవాన్ అననేసి. అయితేను ఆ భగవాన్ ఎవరు, పరమాత్ముడు ఎవరు అని తెలియదు. తుంబి నహి జాంతేతే. ముందు పిల్లలకి మీకు కూడా తెలియదు. తుమ్కో బాపునే ఆక సుల్టా బనాయా. అయితే తండ్రి వచ్చి ఇప్పుడు కరెక్ట్గా తయారు చేయటం జరిగినది, నిజాలు తెలియజేసి. భగవానుకో అల్లాహ్ కహా జాతా. కాబట్టి భగవంతుణ్ణి అల్లా అని చెప్పుకోవటం ఉంటుంది. అల్లాహ్ పడాకర్ అల్లాహ్ పద్ దెంగే. భగవాన్ చదువుని చదివించి భగవాన్ భగవతి యొక్క పదవిని ఇస్తారు. పరంతు భగవాన్ ఏక్ హై. అయితే భగవంతుడు ఒక్కరే. ఇన్కో భగవాన్ భగవతి నహి కహెంగే. లక్ష్మీనారాయణని భగవాన్ భగవతి అని కూడా చెప్పేకి లేదు. ఏతో పునర్జన్మమే ఆతే హే. ఎందుకు అంటే వీరు కూడా పునర్జన్మంలో వస్తారు. మైనే హీ ఇన్హోంకో పడాక దైవీ గుణం వాళ్ళ బనాయా. తండ్రి తెలియచేస్తారు, నేను వీళ్ళకి చదివించి దైవీ గుణాలు వాళ్ళుగా తయారు చేశాను అని. ఇన్ తుమ్ సబ్ బ్రదర్స్ హో. కాబట్టి పరస్పరంలో మీరందరూ కూడా సహోదరులు, తండ్రి యొక్క ఆస్తి హక్కుదారులైనారు. మనిషితో గోర్ అంధియారమే హే. ప్రపంచంలో ఉండే మనుషులందరూ కూడా అజ్ఞానం అనేటువంటి గుడ్డిలో ఉన్నారు. అసురీ సంప్రదాయైన అసురీ సంప్రదాయకంగా ఉంది కదా. చెప్తారు కలియుగుతో అభి రెగడి పహన్తే హై. छोटे बच्चे जैसा घुटने के బల్ పర్ చల్నా. మరి ఈ విధంగా చెప్తూ ఉంటారు. కలియుగంలో ఇప్పుడు అందరూ కూడా ఎట్లా అయిపోయారు, గుటక వేసేటువంటి వారు శక్తిహీనంగా అయ్యారు. గుటక వేసేవారుగా అయిపోయారు, అంటే దోగాడుతూ ఉండే స్థితిలో ఉన్నారు. అభి తుమ్ వర్ష్ పడే హై, బహుత్ వర్ష్ పడే హై. అయితే వాళ్ళు చెప్తారు ఇంకా ఇంకా చిన్నది, ఇంకా మొదటిలో ఉంది అని చెప్తారు. అయితే చాలా సంవత్సరాలు ఉంది అని, కలియుగం ఇంకా చాలా సంవత్సరాలు ఉంది అనుకుంటారు. కిత్నా అజ్ఞాన్ అంధేరేమే సోయే పడే. ఎట్లా అంధకారంలో నిద్రిస్తూ ఉండిపోయారు. ఇది ఒక ఆట అయినది అని బాబా తెలియచేశారు. సోజురేమే దుఃఖ్ నహి హోతా. అయితే వెలుగు అనేటువంటిది ఉన్నప్పుడు దుఃఖం అనేది ఉండదు. అజ్ఞానం అనేటువంటిది లేనప్పుడు దుఃఖము ఉండదు. చీకటి అనేటువంటిది ఉండదు. చీకటి రాత్రిలో ఉంటుంది, రాత్రిలో దుఃఖము ఉంటుంది. యహ్ భీ తుమ్ హీ సమझते हो और समझा सकते हो. ఇది కూడా మీరు గుర్తించటం జరుగుతుంది, అర్థం చేయించగలుగుతారు కూడా. పహలే తో హర్ ఏక్ మనిషికో బాబా కా పరిచయ దేనా హై. మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాల. దో బాపుతో హర్ ఏకో హోతే హై. ఇద్దరు తండ్రులు ప్రతి ఒక్కరికి ఉంటారు. ఒకరు జన్మనిచ్చిన తండ్రి అయితే హద్దు తండ్రి, మరొకరు బేహద్దు తండ్రి, బేహద్దు యొక్క సుఖాన్ని ఇచ్చేవారు. శివరాత్రి వేడుకని చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా తండ్రి
వస్తారు స్వర్గ స్థాపన చేసేకి. जो स्वर्ग फास्ट हो गया है, फिर से स्थापना कर शांति। స్వర్గస్థాపనని చేసేకి తండ్రి వస్తారు. అభి హై తమో ప్రధాన్ దునియా నరక్. ఇప్పుడు తమో ప్రధాన ప్రపంచము నరకమైనది. డ్రామా ప్లాన్ అనుసారంగా సబ్ యాక్యురేట్ సమయ హోతా, అంటే డ్రామా ప్లాన్ అనుసారంగా కరెక్ట్గా సమయ ప్రమాణంగా జరుగుతుంది. నేను అప్పుడే వస్తాను అంటారు తండ్రి. పాత్ర అభినయతను కూడా చేస్తాను. మైతో హూ నిరాకార్, అయితే నేను నిరాకారుణ్ణి అని తెలియచేస్తున్నారు. ముజే ముఖతో జరూరు చాహియే, बैल का मुख तोड़े ही होगा, అయితే ఎద్దు ముఖంగా ఉంటుంది. मैं मुख इनका लेता हूँ जो बहुत जन्म के अंत के जन्म में वानप्रस्थ अवस्था में है. తండ్రి తెలియచేస్తున్నారు. నాకు అంటూ నోరు ఎవరిది, ముఖము ఎవరిది అంటే ఎద్దుది కాదు, చాలా జన్మముల తర్వాత అంతిమ జన్మంలో ఉన్న వానప్రస్థ స్థితిలో ఉన్నటువంటి వీరిది అయినది. ఇనమే ప్రవేశకర్తా హూ, వీరిలో నేను ప్రవేశిస్తాను. వీరికి కూడా తన జన్మముల గురించి తెలియదు అని తండ్రి తెలియచేస్తారు. అచ్చా మీటే మీటే సికిలిదే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा के लिए मुख्य सार. जैसे बाप डायरेक्ट आत्माओं से बात करते हैं, ऐसे स्वयं को आत्मा निश्चय करना. ఎలా బాబా డైరెక్ట్గా ఆత్మలతో మాట్లాడుతున్నారో అలాగే స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకోవాలా. ఈ కబ్రిస్తాను నుండి మమత్వాన్ని తొలగించుకోవాలా. ఎలా సంస్కారాలు ధారణ చేసుకోవటం ఉంటుంది అంటే జో కభీ కర్మ కూటనే నా పడే, మరి కర్మము మనల్ని ఇట్లా తయారు చేసేదిగా కాకూడదు, మన యొక్క కర్మము చెడిపోయే విధముగా. రెండోది జైసే బాపు డ్రామా పర్ అటల్ హోనే కారణ్ కిసీ కో భీ దోష్ నహీ దేతే, గాలి దేనే వాలే అపకార్యం పర్ భీ ఉపకార కర్తే, ఐసే బాప్ సమాన్ బననా. ఎలా తండ్రి డ్రామా యొక్క విషయంలో అటలంగా ఉన్న కారణంగా దోషిగా చూడరు, అలా గ్లాని కూడా చెయ్యరు, అపకారీల పైన కూడా ఉపకారం చూపిస్తారు. అట్లా తండ్రి సమానంగా కావాలి. ఈ డ్రామాలో ఏదైతే చూడటం జరుగుతుందో మరి అది ఎవరి దోషము కాదు, ఏమి జరగాలనేది ఉందో అది జరుగుతూ ఉన్నది. अच्छा वरदान. हर कदम में वरदाता से वरदान प्राप्त कर मेहनत से मुक्त रहने वाले अधिकारी आत्मा भव. ప్రతి ఒక్క అడుగులోనూ వరదాత తండ్రి నుండి వరదానాలను ప్రాప్తి చేసుకునేటువంటి వారు, శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారు అధికారి ఆత్మలు కాగాక. जो है ही वरदाता के बच्चे, उन्हों को हर कदम में वरदाता से वरदान स्वतः ही मिलते हैं. ఎవరైతే వరదాత యొక్క బిడ్డగా ఉంటారో వారికి ప్రతి ఒక్క అడుగులో కూడా వరదాత నుండి వరాలు స్వతహాగా లభిస్తాయి. వరదాతానే వారి యొక్క పాలన చేస్తూ ఉంటారు. వరదానంకి పాలన సేహి పల్తే, వరదానాల యొక్క పాలనతోనే మెలుగుతూ ఉంటారు. బినా మెహనత్కి ఇతని శ్రేష్ఠ ప్రాప్తి హోనా ఇసే హి వరదాన్ కహా జాతా. అంటే శ్రమ లేకోకుండా శ్రేష్ఠ ప్రాప్తి, ఇంత శ్రేష్ఠ ప్రాప్తి కలిగించుకునేటువంటి వారు వరదానం అంటే ప్రాప్తి కలిగించుకునేటువంటి వాటినే
వరదానము అని చెప్పబడతారు. తో జన్మ జన్మ ప్రాప్తికే అధికారి బన్ గయే. కాబట్టి జన్మ జన్మాంతరాల ప్రాప్తి యొక్క అధికారిగా అయిపోయారు. హర్ కదం మే వరదాత కా వరదాన్ మిల్ రహా. ప్రతి ఒక్క అడుగులో కూడా వరదాత యొక్క వరదానము లభిస్తూ ఉన్నది, మరి సదా లభిస్తూనే ఉంటుంది. అధికారి ఆత్మ కోసము దృష్టి నుండి, మాట నుండి, సంబంధాల నుండి వరదానాలే వరదానాలుగా ఉంటాయి. అధికారి ఆత్మ కోసము దృష్టితోనే కానివ్వండి, మాటల నుంచే కానివ్వండి, సంబంధాలలో కానివ్వండి, వరదానాలే వరదానాలు లభిస్తూ ఉంటాయి. అచ్చా స్లోగన్ समय की रफ्तार है प्रमाण पुरुषार्थी की రఫ్తార్ తీవ్ర కరో. సమయం యొక్క విధానము ఇప్పుడు ఎలా ఉంది అంటే పురుషార్థము యొక్క విధానము తీవ్రత చేసుకోవటము. అచ్చా ఓం శాంతి. స్వాగతమిదే బాబా, ఓ శివ బాబా. నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే, పువ్వులు పులకించే. నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే, పువ్వులు పులకించే. వనాల పూలై యుగాలు వేచే, స్వాగతమిదే బాబా, నా ప్రియ బాబా. కొలుచుటెలా బాబా నీ ప్రేమను, అడిగేను నా మనసే పదే పదే. కొలుచుటెలా బాబా నీ ప్రేమను, అడిగేను నా మనసే పదే పదే. నా తలపే నీ వైపే చేరే, మహావరం నేనే పొందగా. నా తలపే నీ వైపే చేరే, మహావరం నేనే పొందగా. శివ బాబా నిన్ను వీడలేనిక, ఎన్ని యుగాలైనా, ఎన్ని యుగాలైనా. శివ బాబా నిన్ను వీడలేనిక, ఎన్ని యుగాలైనా, ఎన్ని యుగాలైనా. వనాల పూలై యుగాలు వేచే, స్వాగతమిదే బాబా, నా ప్రియ బాబా. Re ma pa ma re ma.
దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో అనుక్షణము నీ స్మృతి మెదలి ఎదనిండా ఆనందము నిండగా అనుక్షణము నీ స్మృతి మెదలి ఎదనిండా ఆనందము నిండగా మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ మ్రోగెను ఈ వేళ మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ మ్రోగెను ఈ వేళ వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా కలకాలం నీ స్నేహమే కోరుతూ నీ కోసం విరజాజై మారనా కలకాలం నీ స్నేహమే కోరుతూ నీ కోసం విరజాజై మారనా పవిత్రమైన సేవా భావముతో మనిషిగలను వలచెనులే నీ మురళి పవిత్రమైన సేవా భావముతో మనిషిగలను వలచెనులే నీ మురళి సంగమయుగ సమయమే అమూల్యం ఎంతో సుఖమయం ఎంతో శాంతిమయం ఓ సంగమయుగ సమయమే అమూల్యం ఎంతో సుఖమయం ఎంతో శాంతిమయం వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా